ఏమరా పొద్దు నుంచి అక్కడే ఉన్నాడు. బాబు ఎల్లు బాబు, రేపొచ్చి కలుద్దు గాని. కాసేపు చూసెళ్తాను. పాపం పొద్దున్నుంచి ఏం తినకుండా అలాగే నిలబడున్నావు. బాబు బాబు ఆగు బాబు. అయ్యారు అక్కడికి వెళ్తున్నా. ఏంటి తమ్ముడు, కాలేజీకి వెళ్ళమంటే ఇక్కడికి వచ్చావేంటి? కాలేజీకి వెళ్ళాను, మీరు చెప్పకపోతే కుదరదన్నారు, అందుకని. ఏంటి తమ్ముడు, కుదరదని 10 గంటలకే చెప్పుంటారుగా, నువ్వు 4 గంటలకు వచ్చావేంటి? టైం సెన్స్ లేదా? నేను 10ంటికి వచ్చాను సార్, లోపలికి రాని. ఇలాగేనయ్యా నా పేరు చెడగొడుతున్నారు. నువ్వేం చెప్తావు? రంగయ్య ఇంటికి వెళ్ళాను, పొద్దున్న నుండి సాయంత్రం వరకు కూర్చున్నా ఫలితం లేదు అని చెప్తావు. నువ్వు పని చేయి, పొద్దున్నే 9 గంటలకల్లా ఇక్కడికి వచ్చేసి నువ్వు వెళ్ళారా? అయ్యా, ఈ అబ్బాయి ఉదయం 9 గంటలకల్లా ఇక్కడికి వచ్చేస్తాడు. బయట ఓ చేరేసి దానిపైన కూర్చోబెట్టాడు. తమ్ముడు ఉదయం 9 గంటలకల్లా వచ్చేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళు రంగయ్య ఇంటికి వెళ్ళాము, ఉదయం నుండి సాయంత్రం వరకు కూర్చోబెట్టారు, పట్టించుకోవట్లేదని ఇకపై ఎవరు అనకూడదు. నీకు తెలుసు ఎవరిని పంపించాలో ఎవరిని పంపించకూడదు. నువ్వు చదువుకున్నోడివి కదా. సార్ నేను పని కోసం రాలేదు సార్, సర్టిఫికేట్స్ కోసం వచ్చాను. సర్టిఫికెట్లు తీసుకొని ఏం చేస్తావు తమ్ముడు? జాబ్ కోసం వెతుక్కుంటావు. అది నేను నీకు ఇస్తున్నాను కదా, దీనికి రికమెండేషన్ అవసరం లేదు. నేనే చెప్తున్నాను కదా, రేపు పొద్దునే వచ్చి జాయిన్ అయిపో. పనుంది, వెళ్తాను. పదండి సార్, మీరు సర్టిఫికేట్స్ మార్చివ్వనండి. నా కొడుకు మీద నువ్వు చేయి చేసుకుంటావు, నీకు నేను సర్టిఫికెట్లు ఇవ్వాలి. నేను గనక దలుచుకుంటే నీకు అడ్రస్ లేకుండా చేయగలను. నేను ఎలక్షన్ లో నిలబడడం వల్ల నిన్ను ప్రాణాలతో వదిలేస్తున్నాను. మళ్ళీ ఏంట్రా సర్టిఫికెట్ అంటున్నావు? రే, వీడు మాటలతో వినేలా లేడు. 4 తగిలించి పంపించండి రా. రేపు పనిలోకి రావాలి, కాస్త చూసుకోటాను రా. వదలండి. ఎరా మాటలు తినవా? 4 తగిలించాలా? వదిలేరా, ఆడే పోతాడు. ఈడే అబ్బా.